సామల డబుల్ బీన్స్ అన్నం. అంటే సామలు అలాగే డబుల్ బీన్స్ అందరికీ తెలిసిందే, అలాగే సామలు అందరికీ తెలిసిందే. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఒక చక్కటి రైస్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామల అన్నం 1 కప్పు, ఉడికించిన డబుల్ బీన్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మిరియాలు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు డబుల్ బీన్స్ అంటే ఇదిగోండి, సో కిడ్నీ షేప్ లో ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో ఇది మనకు చక్కగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి సామలు కూడా చక్కగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సామల డబుల్ బీన్స్ అన్నంలో మనకు సామలు ముఖ్యమైనవి, డబుల్ బీన్స్ కూడా ముఖ్యమైనవి. సామలు మనకు లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే కిడ్నీ పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా సామల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు డబుల్ బీన్స్ ఉన్నాయి చూసారా, డబుల్ బీన్స్లో పెరోటిన్లు, ఫైబర్, విటమిన్స్, ఎన్నో రకాల మంచి మంచి పౌష్టిక పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, అలాగే రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారికి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది. ఇలా అన్ని రకాలుగా కూడా మంచి ప్రోటీన్ వాల్యూ ఉన్నది కాబట్టి మనకి డబుల్ బీన్స్ అనేది వెరీ వెరీ హెల్తీ. కానీ చాలా మందికి డబుల్ బీన్స్తో ఏమేమి వంటలు చేయాలో తెలీదు. అందుకు డబుల్ బీన్స్ని ఖచ్చితంగా ఈసారి తెచ్చుకొని పెట్టుకోండి, ఈ వంట తయారు చేసుకోండి. మీరు ఒకవేళ అంటే సామలతో కాకుండా, సామలు చేసుకోవడం చాలా మంచిది, ఒకవేళ సామలు కాకుండా ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ ఇట్, ఇంకా వేరే దాంతో ఏదైనా మిక్స్ చేయాలి అనుకుంటే కూడా 100% మీరు ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటిది ఏదైనా సరే అన్నమే అనుకోండి, అన్నంతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే సామలు, ఈ చిరుధాన్యాలను మనం ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తాము, అన్నం అందరూ చేస్తారు, కానీ అమృతం స్పెషల్ ఏంటి, ఇటువంటి చిరుధాన్యాలతో కూడా చాలా రుచికరంగా చేయొచ్చు అనేది ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి మనం సామలు ఉపయోగిస్తున్నాం అనమాట. సో సాధ్యమైనంత వరకు ట్రై విత్ సామలు. ఓకే, సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక మసాలా పేస్ట్ అనమాట, అంటే ఒక ప్రతి అన్నానికి ఒక్కొక్క పొడులు, పేస్ట్లు ఏవో ఉంటాయి. సో అలా ఏంటి అంటే ఈరోజు మనము ఈ రైస్ ఐటమ్కు ఒక చక్కటి మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోబోతున్నాం. ఆ పేస్ట్ని, ఆ ప్రొసీజర్ని మీరు వేరే రకాల కూరలకు, వేరే రకాల రైస్ ఐటమ్స్కి కూడా మీరు డెఫినెట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదేం స్పెషల్గా దీనికోసమే అలా అన్నట్టుగా ఏమీ లేదు. ఇక మసాలా పేస్ట్ తయారు చేసేసుకుందాం. ఫస్ట్ మనం డ్రైగా అయినా రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకు అంటే ఇక్కడ మనము పచ్చి కొబ్బరి కూడా మనం వేయిస్తున్నాం కాబట్టి ఒక పిసర్ నూనె వేసుకుంటే బాగుంటుంది. అండ్ దీనికి మనం కొబ్బరి నూనె వాడుతున్నాం. స్పెషల్ ఏంటి అంటే ఈ వంటకి, పూర్తి వంటకి మనం కొబ్బరి నూనె వాడుతున్నాం అనమాట. సో కొబ్బరి నూనె వాడడం వల్ల కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచిది, స్కిన్కి, హెయిర్కి చాలా రకాలుగా బెనిఫిట్ అనమాట. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి నూనె, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా. ఓకే, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కొన్ని ధనియాలు, అలాగే ఘాటుకు సరిపడా మిరియాలు, చివరిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక కప్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసేద్దాం. పేస్ట్ తయారు చేసిన తర్వాత ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం, ప్రస్తుతానికి అక్కర్లేదు. మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుంటున్నాము. ఒకప్పుడు ఎక్కువ కంచు పాత్రలు వాడుతూ ఉండేవాళ్ళు, దాంట్లో చేసిన వంట చాలాసేపటి వరకు వేడిగానే ఉండేది కదా.
అందుకే మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవాలి వంటలు అనే కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే ఉన్న పాత్రలే చాలా ఎక్కువసేపు వేడిగా ఉంచేవి ఐటమ్స్ని. ఇప్పుడు ఏంటి అంటే అవెన్లు, రకరకాల వేడి చేసుకోవడం పదార్థాలు ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు బాండి కాస్త వేడైంది కాబట్టి మళ్ళీ ఇందులో కాస్త కొబ్బరి నూనె వేసేస్తున్నాను. ఇక మెయిన్ ఒక రైస్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాం. కొబ్బరి నూనె, ఇందులో కొంచెం జీలకర్ర, చూసారా కొబ్బరి నూనె వేసిన తర్వాత అంటే మనకి వేడిన తర్వాత ఇలా వస్తుంది అనమాట, బురగలు బురగలుగా. ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ డబుల్ బీన్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి. ఇలా అంటే ఎలా ఉడికించుకోవాలి అంటే ఇలా మనకి మెదిపితే నీట్గా ఇలా మెదపబడాలన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా? సో దీన్ని యాస్టీస్గా వేసేస్తున్నాను. ఒక్కసారి దీన్ని వేయించుకోవాలి. ఉడికించినప్పటికీ కూడా ఒక్కసారి మనకు ఆ పచ్చివాసన అది ఉంటుంది కదా, కొంచెం మనం లైట్గా వేయించేసుకోవాలి. దీంట్లోనే మనం కాస్త ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చు. సో దీంట్లో నేను వేరేగా పచ్చిమిరపకాయలు ఏం వేయట్లేదండి. మనం కేవలం పేస్ట్లో వేసినటువంటి ఎండుమిరపకాయల కారం మాత్రమే ఉంది. మీకు ఒకవేళ ఇక్కడ సరిపోదు, కొంచెం చప్పగా ఉంటుంది, కొంచెం స్పైసీగా కావాలి అంటే మీరు 2 పచ్చిమిరపకాయలు ఇక్కడ ఈ పోపులో వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో, కొబ్బరి ధనియాల పేస్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్లు, 3 నుంచి 4 స్పూన్లు అని చెప్పచ్చు. సో ఆ పేస్ట్ని కూడా ఒక్కసారి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇది ఒకసారి లైట్గా వేగాక లైట్ వాటర్ కూడా పోసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, మరి నీళ్ళగా అయిపోతుంది. సో కొంచెం మనకి ఒక ఉడుకు వచ్చేదాకా దాన్ని చక్కగా మగ్గించుకోవాలి. అంటే కొంచెం ఆ పేస్ట్కున్నటువంటి ఆ పచ్చి వాసన, తర్వాత మనకి ఈ డబుల్ బీన్స్కి పేస్ట్ స్మెల్ అదంతా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ దీన్ని చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కొంచెం మనకు మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దీంట్లో ఇంకా అదనంగా మీరు కాస్త మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో తయారు చేసినవి యాలకులు, లవంగాలు ఇవన్నీ మనం వేయించుకొని చక్కగా పొడిగా తయారు చేసుకొని చిన్న డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పైనుంచి కూడా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఓకే, చక్కగా ఇలా మరుగొచ్చింది చూసారా. ఇప్పుడు దీంట్లో ఉడికించినటువంటి సామలు ఇలా కొంచెం మనకు పొడి పొడిగా, సామలు చాలా పొడి పొడిగా ఉడుకుతాయి. అంటే మనకు అండుకొర్రలు వాటితో పోల్చుకుంటే సామలు కొంచెం బాగానే ఉడుకుతాయి అన్నమాట. అంటే కొంచెం పొడి పొడిగా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని కూడా మనం తీసుకున్న డబుల్ బీన్స్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి, దీంట్లో ఉన్న ఆ చిరు తేమ కూడా ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. మనకు కొంచెం ఈ ముద్దతనం కాకుండా కొంచెం మనకు పొడి పొడిగా అవుతుందన్నమాట. ఫైనల్గా ఇది మరి బిర్యానీలాగా ఇలా అవ్వదు. 100% చిరుధాన్యాలతో మనం ఏది చేసినా కూడా మనం మరీ పొడి పొడిగా అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే కొంచెం ఆ చిరు తేమ పోవడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. మనం చక్కగా సామలు వేసేసుకున్నాము, డబుల్ బీన్స్ కూడా వేసేసుకున్నాము. చివరిగా కాస్త కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చాలా సాత్వికంగా ఆరోగ్యకరమైన రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా చక్కగా సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకోవచ్చు.
కాస్త కొత్తిమీర. చూసారు కదా, వేడి వేడి సామల డబుల్ బీన్స్ అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామల అన్నం 1 కప్పు, ఉడికించిన డబుల్ బీన్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మిరియాలు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి అది వేడైన తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్రను వేసి వేయించుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె, అందులో కాస్త జీలకర్ర, పసుపు, ఉల్లికాడలు, కరివేపాకు, ఉడికించుకున్న డబుల్ బీన్స్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా ఉప్పు, రుబ్బుకున్న కొబ్బరి ధనియాల పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న సామలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సామల డబుల్ బీన్స్ అన్నం రెడీ.